ఇప్పుడు బండ ఎక్కుతాను రవికి సన్నీ బ్రో గీ నుంచి వెళ్ళిపోదాం బ్రో. అదే ఎక్కినా దిగుడే దిగినా ఎక్కుడే. ఏం కాదు ఇటు స్ట్రేట్ రా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకాలి. గదే ఎట్లుంటుంది మరి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. హాయ్ చెప్పాలి ఒకసారి. బ్రో హాయ్ చెప్పు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే హాయ్ చెప్పు బ్రో. థ్యాంక్స్, నమస్తే. అది బ్రో అమ్మ బాబాయ్ కంగ్రాచులేషన్ క్లబ్. ఘోరం మరి రికార్డ్ బాధ్యత రాపేలు అంటే చదువు రాను అయిపోయి. ఈసారి మాత్రం సార్కి తాగుతున్నాడు. ఇప్పుడు తింటాడు. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. జాతి రత్నాలు రా మీరు. తాడగట్టి ఆడికి దునకాలి. డ్యామేజ్ బ్రో. మనం బాగా దూరం వచ్చేసినట్టున్నాం. పోయేవారికి సాయంత్రం అయితే వచ్చు. లేదు ఇక బాగా పైన కాదు సిస్టమ్ బాగా లాస్ కత్తాను. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. బ్రో మనం ఇక్కడ నుంచి తవ్వ ఈ నుంచి చూడవు కనబడుతుందిరా. అది మళ్ళా ఒకవేళ మనకడ కింద ఉందా అనుకో మళ్ళీ బ్లాస్ట్ అవుతాం, తొవ్వ తప్పిపోతాం. ఊరిని చాలా దూరం వచ్చేసాం మనం. ఎఫెక్ట్ పడతానని చెప్పు ఏముండదు, గీడు ఉండదు గుడి పైన ఉంటుంది కానీ కనుక నమ్ముతలేదు. ఫ్రెండ్స్ మేమైతే దారి తప్పినాం. ఇక్కడికి రాక 1 ఇయర్కి ఎక్కువనే అయిపోయింది, అందుకే రూట్ సరిగ్గా గుర్తులేదు. మేము ½ అన్ అవర్లో వెళ్ళేది 2 అవర్స్ నుండి తిరుగుతున్నాం, రూట్ అయితే దొరకలేదు.
పేరు నాకే అరే వెళ్ళిపోతున్నావురా ఏ రా బ్రో నువ్వు తొవ్వ తప్పినా ఏది తప్పినా గాడికే పోతాం బా తప్పినా బ్రో అంటే తింటారు ఇగో గదే బ్రో ఇగో చూడు ఇగో అక్కడ అక్కడ కనబడితే వస్తాం బ్రో ముందు చెట్టు కింద ఆగు అద్దెలో ఈ దాకా గాడి కాదు బ్రో మనం అల్లునికి అక్కడ కూరగాయల దగ్గర కట్టబడి కాదు పెట్టిన లాంగ్ లెంత్ అయితే బ్రో ఆ బాట అయితే ఏడతానే పిసి ఏడతాను పిసిది గిట్ల వాడి సీదా బండ వెళ్ళిపో దమ్మత్తందా దేవుడ గిట్ల వాడి కోరి బ్రో ఏది బ్రో మనం ఖచ్చితంగా కరెక్ట్ తీసుకోవచ్చు నాకు తెలియకుండా నేను తీసుకోవచ్చు నువ్వు తో బ్రో దాని వెనక కాకిదేరా అదే బ్రో ఇదే దిగరాదా రాజు దిగరాదా దా గిన్నె నుంచి దొక్కుదాం ఇగో ఇట్లా వాడి అట్టుకుదాం కాపీగా పెట్టిన ఇంత టాస్క్ బ్రో మనకే తోవ దొరుకుతలేదు ఫ్రెండ్స్ ఇదైతే యానిమల్స్ ట్రాప్. ఇందులో జింకలు కానీ అడవి పందులు కానీ కుందేలు కానీ పడితే వాటిని పట్టుకొని వాళ్ళైతే తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ ఆ గుట్ట దగ్గరికి వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది కాదు బ్రో నాకు తెలిసి ఇట్లా సున్నం తెల్ల సున్నం వేసి ఉంటుంది. అరే ఎక్కడ బాటది నాకేడ గజ్జు అంటారు ఏడ అంటే వచ్చిందా వచ్చిందా వచ్చేసాం. లొంద అయితే వచ్చేసింది. ఆ లొందలు అయితే మనం అర్జెంట్ అబ్బో బాబా బలుగు కాదు ఫ్రెండ్స్ అయితే వారికే వచ్చింది లొంద చూసినావా బ్రో? చెప్పులేడు బ్రో ఇటు సైడ్కి ఎట్లున్నది బ్రో? అరే చెప్పులేడు వీడిని ఎట్లున్నది బ్రో?
దూరం బ్రో. నాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ ఇదే శివుని టెంపుల్, కొంచెం లోపలికి కానీ యుద్ధం దగ్గర కానీ. ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్లో బాగానే పూజలు జరిగేవి కోవిడ్కి ముందు. కోవిడ్ తర్వాత చాలామంది అయితే ఇక్కడికి రావడం మానేశారు, అందుకే ఇలా కొంచెం పాతబడిపోయినట్టుంది. పైనుండి వ్యూ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సిల్వ, ఇంకో శివుని టెంపుల్, వేతాళం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం.